యావత్ తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి వందనాలు. రైతులారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం ఈ వీడియోలో రైతు బంధు 15 ఎకరాల వరకు పెంచారు కదా, దానికి సంబంధించిన డబ్బుల పెంపుకు సంబంధించిన డబ్బులు ఎప్పుడు పడతాయి, రైతు రుణమాఫీకి సంబంధించిన అర్హుల లిస్టు రిలీజ్ అయింది కదా, దానికి సంబంధించిన జాబితాను, అదేవిధంగా మే నెల ఆసరా పింఛన్ల పంపిణీ చాలా జిల్లాల్లో పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఒకవేళ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాని జిల్లాల వారు ఏం చేయాలి, ఇంకా ఏప్రిల్ నెల ఆసరా పింఛన్ వారు పడకపోతే ఏం చేయాలి, మే నెల ఆసరా పింఛన్లు పడని వారు ఏం చేయాలి, మరి పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 లిస్టులో విడుదలైంది కదా, దీనికి సంబంధించిన కీలక సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఎండింగ్ వరకు చూడండి. మీరు పూర్తిగా చూడడం వల్ల సమగ్రమైన సమాచారాన్ని పొందడం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ని ఎవరైనా మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వం నుండి గాని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్క మిత్రులు, శ్రేయోభిలాషులు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తెలంగాణ ప్రజా సంక్షేమ పథకంలో మీరందరూ భాగమయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్లిపోదాం. యావత్ తెలంగాణ రైతన్నలు వేచి చూస్తున్నారు. 15 ఎకరాల వరకు పెంచిన రైతు బంధుకు సంబంధించిన డబ్బుల విడుదల కార్యక్రమం ఎప్పుడు ఉంటుందని. అయితే దీనికి సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు పేర్కొనడం జరిగింది. ఎవరైతే రైతు బంధు కోసం వేచి చూస్తున్నారో, ఎన్నికల కోడ్ రావడం వల్ల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి నిధుల విడుదలకు సంబంధించిన సిఫారసు పెట్టాము. అది అమలు చేసిన వెంటనే అతి త్వరలోనే ఈ మే మాసంలో లేకపోతే జూన్ మాసంలో పెరిగిన 15 ఎకరాల వరకు ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉంటుందని పేర్కొనడం అయితే జరిగింది. ఇది ఇలా ఉండగా మరి పెరిగిన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమం దేవుడెరుగు. మరి పాత ఆసరా పింఛన్ల పంపిణీ కూడా సరిగ్గా జరగట్లేదు. దానికి సంబంధించి కూడా మనం ఈ వీడియోలో అయితే క్లియర్ గా చూద్దాం. కానీ మిత్రులారా, శ్రేయోభిలాషులారా, వృద్ధులారా, వికలాంగులారా, తెలంగాణ రైతన్న ప్రజానికానికి ఒకటే విన్నపం. మీరందరూ ప్రజా సంక్షేమ పథకాలు అమలయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాల్సిన తరుణం రానే వచ్చేసింది. ఈ 15 ఎకరాల పంపిణీ కార్యక్రమం మే 25 లోపు పూర్తి చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం విడుదలైన వెంటనే మనం నోటిఫికేషన్ రూపంలో మీకు వచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, వీడియో రూపంలో. అదేవిధంగా రైతు రుణమాఫీకి సంబంధించి ఎన్నికల మేనిఫెస్టోలో సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సీఎం రేవంత్ అన్న, అన్నదమ్ముళ్ళు, తెలంగాణ రైతన్నలు, నేను మీ తమ్మునిగా మాటిస్తున్నాను, బ్యాంకుల్లో 2 లక్షల రూపాయల వరకు రుణం ఎవరికైతే లేదో ఈ తరుణంలోనే ఇప్పుడే వెళ్లి తెచ్చుకోండి. నేను అధికారంలోకి వచ్చిన మరు తరుణంలోనే డిసెంబర్ 9 ఎల్బీ నగర్ స్టేడియంలో అర్ధరాత్రి 10:30 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొట్టమొదటి సంతకం రైతు రుణమాఫీపైనే చేస్తానని పేర్కొన్నారు మన సీఎం రేవంత్ అన్న. మరి 150 రోజుల పైచిలుకు పరిపాలన ముగుస్తున్న ఇదివరకు రైతు రుణమాఫీ గురించి ఊసే ఎత్తకపోవడం తీవ్ర గందరగోళానికి గురిచేసిన తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రైతన్నలు, తెలంగాణ ప్రజానికం, ప్రతిపక్ష పార్టీలు ప్రతి ఒక్కరూ ప్రజల తరపున గొంతుకై రైతు రుణమాఫీ గురించి తీవ్రమైన పరిణామాలు తీసుకువస్తున్న తరుణంలో ఆగస్టు 15 లోపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతన్నకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ అన్న పేర్కొన్న సంగతి తెలిసిందే. మరి దీనికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తానని కూడా పేర్కొనడం జరిగింది. ఇది ఇలా ఉండగా యావత్ తెలంగాణ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు 66 లక్షల పైచిలుకు ఉన్న వీరందరూ కూడా ఆసరా పింఛన్ల కోసం రోజు పొద్దున్నే, రాత్రి అకౌంట్లలో చెక్ చేసుకోవడం, పోస్ట్ ఆఫీస్లోకి వెళ్లి అడగడం జరుగుతూ ఉంది. మరి నేను ప్రజల తరపున ఒక క్వశ్చన్ ప్రభుత్వానికి చేస్తున్నా, ఈ విధంగా మీరు చేయడం ఎంతవరకు సమంజసము? వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్నారు. ఈ విధంగా మరి ప్రజాప్రభుత్వంగా పేరుగాంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రోజు నుంచి పంపిణీ కార్యక్రమం ఉంటుందో